నేను ఏదైతే అనుకున్నానో, నేను మీతో చాలా సార్లు డిస్కస్ కూడా చేశాను. మేడం నాది ప్రస్థానం ఓన్లీ సివిల్స్‌తో ఆగిపోకూడదు. ఇంకా పెద్ద పనులు చేయాలి అని. ఎగ్జాక్ట్‌లీ. గుర్తుండే ఉంటది మీకు. యెస్ మ్యామ్. యెస్. సో, అది 2018 నుంచి నేను ఒక ఫ్లోలో పడిపోయాను లైఫ్‌లో. కానీ సడెన్‌గా అది అంటే నాకు కూడా ఇంకా, ఇంకా చాలా గొప్పగా చేయాలి, పెద్దగా చేయాలన్నప్పుడు హ్మ్. మా బ్రదర్స్ అందరూ కలిసి ముఖ్యంగా విక్రమ్ నారాయణరావు గారు నాకిచ్చిన ఎంకరేజ్‌మెంట్ కావచ్చు. ధనిక్ భారత్ అనేది నేను చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను. హ్మ్. చాలా. సో, ఐడియా తను, ఇంప్లిమెంటేషన్ తను అయితే దాని ఊళ్ళు అంటే ప్రతి ఊరు, ప్రతి యువతని కలిసి దాని ఎగ్జిక్యూషన్‌లో నేను ఇప్పుడు ప్రధాన భూమిక ప్లే చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏపీలో ఒకటేనండి? తెలంగాణలో కూడా పెడుతున్నారా? ధనిక్ భారత్ విద్యా సంస్థలు అండి. ధనిక్ భారత్ మిషన్‌లో విద్యా సంస్థలు ఒక పార్ట్. మిషన్ అనేది కంప్లీట్‌గా భారతదేశాన్ని తరతరాలుగా అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ఒక చెందిన దేశంగా తయారు చేసేది మిషన్. రైట్. దానిలో భాగమే ధనిక్ భారత్ విద్యా సంస్థల స్థాపన అనమాట. రైట్. 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 ఇక్కడ విద్యా సంస్థలనేవి హైదరాబాద్, బేసికల్‌గా ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం.